లవ్ యూ ఇడియట్ చాప్టర్ 8. హర్ష వెళ్ళగానే వెళ్ళిపోయాడు అనుకుని వీడెప్పుడు ఇంతే అనుకుని మళ్ళీ టీవీ చూడడంలో బిజీ అయిపోతుంది శాలిని. హిందూ ఫ్రెష్ అయి వచ్చి సుజిత్కి కాల్ చేస్తుంది. సుజిత్ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రా చెప్పు అంటాడు సుజిత్ నవ్వుతూ. ఏం లేదురా, ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చాను, ఏం తోచట్లేదు అని నీకు కాల్ చేశా అని అంటుంది హిందూ. ఓ ఓకే అని అంటాడు సుజిత్. నువ్వేం చేస్తున్నావు ఇంతకీ అని అడుగుతుంది హిందూ. నేను జర్నీలో ఉన్నాన్రా, ట్రైనింగ్కి వెళ్ళాలిగా మరి అని అన్నాడు సుజిత్. అవును కదా, సారీ అంటుంది హిందూ నవ్వుతూ. సారీ అక్కర్లేదు కానీ బాగా చదువుకో, నేను నీ ఎగ్జామ్స్ టైంకి వస్తాను, డైలీ కాల్ చేస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, ఎవరిని ఎక్కువ నమ్మకు అంటాడు అన్నీ జాగ్రత్తలు చెప్తూ. సరే సరే ఎప్పుడు చెప్పేదేగా అంటుంది హిందూ పెదవి విరుస్తూ. అంత రెక్లెస్గా ఉండకే అంటాడు వార్నింగ్ టోన్లో. అతని వాయిస్లో తనపై కన్సర్న్, తనకేమన్నా అవుతుందో అని భయం స్పష్టంగా అతని గొంతులో తెలుస్తుంటే సారీ అని ఈసారి సిన్సియర్గా చెప్తుంది హిందూ. ఇట్స్ ఓకే, నేను చెప్పినవి అన్నీ మైండ్లో పెట్టుకో, ఇప్పుడైతే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో, రేపు కాల్ చేస్తా అంటాడు సుజిత్. ఓకేరా బాయ్, జాగ్రత్త, వెళ్ళాక కాల్ చెయ్యి అంటుంది హిందూ. ఓకే అని సుజిత్ కాల్ కట్ చేయగానే హిందూ ఫోన్ పక్కన పెట్టి ఆలోచిస్తుంది. ఎందుకో మరి ఆ ఆలోచన హిందూకి. కాసేపటికి తన రూమ్మేట్ ప్రవళిక కాల్ మాట్లాడి వచ్చి హిందూ ఆలోచించడం చూసి ఏమైందే అలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదే, కాలేజ్ గురించి ఆలోచిస్తున్నా అంటుంది హిందూ. నిజంగా దాని గురించేనా అని సందేహంగా అడుగుతుంది ప్రవళిక. అబ్బా నిజంగా ఏం లేదే, ఏమన్నా ఉంటే నీకు చెప్తాను కదా అని అంటుంది హిందూ. ఓ ఓకే కూల్ కూల్, అంత కోపం ఎందుకు కానీ రా తిందాం, లేట్ అయితే పస్తులే, కడుపు మార్చుకోవాలి రా అని అంటుంది ప్రవళిక. పద అని ప్రవళికతో కలిసి కిందికి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ రూమ్లోకి వస్తారు. హే నాకు సుజిత్ ఫోన్ తెచ్చాడే, అస్సలు నేను అనుకోలేదే వాడు తెస్తాడని అని అంటుంది హిందూ. అవునా, ఏది చూపించు అంటుంది ప్రవళిక. అని తన దిండు పక్కన ఉన్న ఫోన్ తీసి చూపిస్తుంది హిందూ. ప్రవళిక ఆ ఫోన్ని చూసి ఓ నైస్ ఫోన్, మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ అంటుంది ప్రవళిక నవ్వుతూ. ఏమోలే ఏదో ఒక ఫోన్ అని. హే నీ నెంబర్ ఇవ్వవే, ఫీడ్ చేసుకుంటా అని అడుగుతుంది హిందూ. ఓకే అని ప్రవళిక నెంబర్ ఇవ్వటంతో ఫీడ్ చేసుకుని ఫోన్ పక్కన పెట్టి కాసేపు ప్రవళికతో మాట్లాడి నిద్ర రావటంతో ఓకే గుడ్ నైటే అని పడుకుంటుంది. అప్పటికే టైము 10 దాటటంతో ఓకే అని ప్రవళిక కూడా నిద్రపోతుంది. హర్ష బయట ఏదో వర్క్ చూసుకుని ఇంటికి వచ్చి ఫ్యామిలీతో కాసేపు మాట్లాడి డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంటాడు. అర్ధరాత్రి సమయంలో మళ్ళీ అదే కలర్ రిపీట్ అవుతుంది హర్షకి. ఆ కలర్ రాగానే ఉలిక్కిపడి లేచి ఆ అని అరుస్తూ బెడ్ దిగేసి అసలు ఎక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ప్రతిరోజు వెతుకుతున్నా, ఎక్కడ కూడా చిన్న లీడ్ దొరకట్లేదు, ఒక్కసారి కనబడు ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు హర్ష. నెక్స్ట్ డే హర్ష కాలేజ్కి వెళ్తాడు విత్ శాలిని. బైక్లో స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళగానే అన్నా నాకు డౌట్ అంటుంది శాలిని. ఏంటిరా అని అడుగుతాడు హర్ష. అన్నయ్య, సపోజ్ ఎవరన్నా అమ్మాయి నిన్ను లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేస్తే నీ రియాక్షన్ ఏంటి, ఏం చెప్తావో, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది శాలిని. అనుకున్నా ఇలాంటిదే అడుగుతావని అని అంటాడు హర్ష. మరి తెలిసినప్పుడు చెప్పాలి కదరా,
ఎందుకు మళ్ళీ రివర్స్ క్వశ్చన్ ఇస్తావు అంటుంది శాలిని మొహం తిప్పుకొని. అబ్బో, ఇప్పుడు తమరు అడిగారా అని అంటాడు హర్ష. అబ్బా చెప్పరా ప్లీజ్ అంటుంది బ్రతిమిలా అన్నట్టు ఫేస్ పెట్టి. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ పార్ట్ 8. అసలు హర్షని ఏడిపిస్తున్న అమ్మాయి ఎవరు? మీకేమనిపిస్తుంది? ఎవరైనా గెస్ట్ చేయగలరా హూ ఇస్ షీ అని? అలానే మరి ఇప్పుడు హర్ష శాలినికి ఏం చెప్తాడు? ఎస్ అంటాడా, నో అంటాడా? అసలు తన రియాక్షన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.